ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రాబోయి చందమామ కార్లో తన ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా. అమ్మా ఏం అవసరం లేదు. నేను కార్ తీసుకుని వెళ్తున్నాను, మీరు ఇంటికి వచ్చి కార్ తీసుకుని వెళ్ళండి. చంద్రిక, చంద్రిక ఆగు. చంద్రిక, నిజంగానే చంద్రిక ఎలా కారు నడిపింది? తను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నేను ఇక్కడే ఉన్నాను. ఏ రోజు కార్ డ్రైవింగ్ చేసిందే లేదు. అంత పర్ఫెక్ట్గా ఎలా నడిపింది? ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు? చంద్రిక గురించేనా? అవునమ్మా, నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. ఎంత పర్ఫెక్ట్గా కార్ తీసింది, కనీసం చిన్న జర్క్ కూడా లేదు. దాదాపు ఒక 10 ఏళ్ళు కారు నడిపిన వాళ్ళైతేనే అలా నడపగలరమ్మా. కానీ తను అలా ఎలా నడిపింది? నాకు ఆశ్చర్యంగా ఉందమ్మా. దీన్ని బట్టి చూస్తే అక్కడుంది చంద్రికేనా అని అనుమానం వస్తుంది కదా. అవునమ్మా, అసలు తన మాటలు తన బిహేవియర్ చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఎప్పుడైతే సిద్ధుని పెళ్లి చేసుకుందో ఆ రోజే తను అసలు చంద్రికేనా అని అనుకున్నాను. ఈరోజు ఆ డౌట్ మరింత పెరిగింది. నీకొచ్చిన డౌటే నాకు వచ్చింది. అందుకే ఇదిగో ఆ డౌట్ తీరడానికి ఓ ప్లాన్ రెడీ చేశాను. ఏంటమ్మా అది? ఈరోజు తన బర్త్డే కదా, నేను తన కోసం స్పెషల్గా వండి పంపించానని ఈ వంకాయ కూర తినేలా చెయ్యి. అదేంటమ్మా వంకాయ కూర? వంకాయ కూర అంటే తనకు అస్సలు ఇష్టం ఉండదు కదా. ఆ కూర ఎందుకు చేసావు? ఇష్టం ఉండదు కాబట్టే చేశాను. అర్థం కాలేదమ్మా. నిజంగా చంద్రిక అయితే ఈ కూర ఇష్టపడదు, నాకు నచ్చదు, వద్దు అని అవాయిడ్ చేయాలి. తనకి వంకాయ తింటే అలర్జీ వస్తుంది, అది మనకి తెలుసు. ఇదొక టెస్టింగ్ అనుకో. ఈ టెస్ట్తో తనెవరు అనేది తెలిసిపోతుంది. ఏంట్రా ఆలోచిస్తున్నావు? మనం అంటేనే తనకి పట్టం లేదు. ఇంటికి తీసుకుని వచ్చి బర్త్డే విషెస్ చెప్తే ఎలా మాట్లాడిందో మర్చిపోయావమ్మా? అలాంటిది ఇప్పుడు బర్త్డే కోసం స్పెషల్గా వండి పంపించావంటే తను తింటుందా? నాకు నమ్మకం లేదమ్మా. తను అవాయిడ్ చేసింది అంటే మన డౌట్ క్లియర్ అయినట్టే కదా భరత్. ఇప్పుడు తను తింటే చంద్రిక కాదు అని అర్థం. అసలు ముందే నాకు వద్దు అని అవాయిడ్ చేసిందే అనుకో, చంద్రిక విషయంలో ఒక డౌట్ క్లారిఫై అవుతుంది. ఏంటమ్మా ఈ పరిస్థితి? ఇలా టెస్ట్ చేసి తను ఎవరో తెలుసుకోవాల్సిన సిచ్యువేషన్ రావడం ఏంటి? ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయలేం భరత్, సమస్యల్ని ఎదుర్కోవాలి, తప్పదు. నువ్వు వెళ్ళి కూర తినిపించు, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. వెళ్ళు. సరేనమ్మా, అలాగే చేస్తాను. దండాలయ్యా. రా రాయుడు, నీకోసమే చూచాను. చెప్పండి అయ్యా. ఏం లేదురా, ఇదిగో ఈ ఫోటో నువ్వే తీసుకొని పోయి అమ్మగారికి ఇవ్వు. అదేందయ్యా, తమరే ఇస్తానని చెప్పుండారు కదా, మరి నన్ను ఇవ్వమని చెప్తుండారు? ఏం లేదురా, నేనే ఇచ్చేవాణ్ణి, కానీ లచ్చమ్మ ఎవరికి చెప్పకుండా చేయమని నీకు చెప్పుండదు కదా. మళ్ళీ నాకు చెప్పినావని తెలిస్తే బాగుండదనిపించింది. మీరిద్దరూ దీని గురించి మాట్లాడుకున్నారు అని చెప్పుండారు కదయ్యా. చెప్పినాన్రా, అయినా నీ మీదుండే నమ్మకం పోకూడదు కదా. పో ఇవ్వు. పో. పెద్దయ్య మాటలో ఏదో తేడా వచ్చుండదే. ఆయనే ఇస్తానన్న మనిషి ఇట్ట మాట ఎందుకు మార్చినాడు? అమ్మగారికి నాకు దాపరికాలు లేవన్న మడిసి
ఇప్పుడిట్టా ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు? రంగులని కలిసినట్టే ఉంటాయి రాజు, ఎవడి రంగు ఏమిటంటే ఎవడు చెప్పగలడు. రాయుడు, ఎంతసేపు అయి ఉండదు వచ్చి? ఇప్పుడే అమ్మా. చేతిలో ఏందది? ఇది మీకోసమే తెచ్చుండానమ్మా. ఇది ఆ మీనాక్షి గారు ఎతుకుతున్న మనిషి ఫోటో, కానీ ఇది ఏందిరా? ఏమైందిరా రాయుడు? ఏందిట్టా వచ్చినావు? ఏందిరా అయితే? అదేనయ్యా, ఆ భరత్ వాళ్ళ అమ్మగారు మీనాక్షి గారు ఉన్నారు కదా, ఆవిడ వాళ్ళ కోడలు కనిపించడం లేదని పోలీసుల్ని తీసుకొని వచ్చినది. అసలు ఆవిడ ఎవరిని వెతుకుతుండాది, ఆ ఎమ్మి చెప్పింది నిజమో కాదో తెలుసుకోమని రాయుడికి చెప్పుండాను. అది తెలుసుకొనే వచ్చుండాడు. ఏం రాయుడు, అంతేనా? అంతేనమ్మా. నేను అమ్మగారు ముందే అంతా మాట్లాడుకున్నాం అని చెప్పినాడు. ఇప్పుడేమో అమ్మగారికి కొత్తగా చెప్తున్నాడేంది? ఫోటో మార్చేసినాడు. ఏమీ తెలియనట్టు కొత్తగా అడుగుతున్నాడేంది పెద్దయ్యా? ఈ పిల్ల కోసమే ఆ మీనాక్షి గారు ఎతుకుతా ఉన్నారా? అవునయ్యా. సరే, అంతా నేను చూసుకుంటాను, నువ్వు. అట్నే అయ్యా. లచ్చమ్మ, అసలు ఎవరు ఈ అమ్మాయి? ఈ అమ్మాయికి మనకు సంబంధం ఏంది? ఈ అమ్మాయి కనిపించడం లేదని మన ఇంటికి పోలీసులతో రావడం ఏంది? నాకేం అర్థం కాకుండా ఉండదే. అదే కదయ్యా, నాకు అర్థం కావట్లేదు. తన కోడలు కనిపించడం లేదు అంటుంది. రుద్రాణి నీ కోడలే కదా అంటే తన గురించి ఏం మాట్లాడదు. మరి ఈ అమ్మి ఎవరో తెలియటం లేదు, ఈడకెందుకు వచ్చినారో తెలియటం లేదు. అంత గందరగోళంగా ఉండాది. నువ్వేం గాబరపడ మాకు, అంతా నేను చూసుకుంటాను కదా, నువ్వెళ్ళు. అట్నే అయ్యా. ఈ ఆస్తి నా చేతికి సిక్కేంత వరకు ఈడ అన్ని సిక్కు ప్రశ్నలే ఉంటాయి లచ్చమ్మా. తులసి, చెప్పండి బాబు. అందరూ భోజనం చేశారా? చంద్రికమ్మ గారు ఇంకా తినలేదు బాబు. ఓ అలాగా. ఇదిగో ఈ కూర ఆవిడకి పెట్టు. చంద్రికకి బాగా ఇష్టమని మా అమ్మ వండి పంపించింది. మీరు కూడా భోజనం చేస్తారా బాబు? ఇప్పుడే వస్తాను. చంద్రికతో పాటు నాకు కూడా వడ్డించు. అట్నే బాబు. ఇదేంటిది? అమ్మగారింటి నుంచి కూర తెచ్చినారు, ఆడ తినకుండా ఇడికి వచ్చినారా? ఏమోలే, నాకెందుకు, వడ్డించమన్నారు కదా, వడ్డిస్తాను. Yeah, I got that, okay? Okay, I'll send that. Just wait for 1 week, okay? Okay? Mark my word. Yeah, sure. Sure, I'll get back to you. Bye. Thank you. Yeah. Tulsi, I'm damn hungry. What didn't you? అలాగేనమ్మా. ఏమేమి వండావు? పప్పు. సరే వడ్డించు. చాలు చాలు చాలు. ఇదెవరికి? భరత్ బాబు కోసమమ్మా. భరత్ కోసమా? అతను ఇంకా తినలేదా? లేదమ్మా, ఇప్పుడే బయట నుంచి వచ్చాడమ్మా. ఇప్పుడే వచ్చి తింటాను, అన్నం పెట్టమని చెప్పారమ్మా.
రండి బాబు కూర్చోండి. తినండి బాబు. చాలు చాలు. ఆగు, ఏంటది? వంకాయ కూర అమ్మా, మీకు బాగా ఇష్టమంట కదా. నాకిష్టమని ఎవరు చెప్పారు? అదేంటి ఆయన్ని చూస్తున్నావు? అంటే వంకాయ కూర అంటే నీకు బాగా ఇష్టమని అమ్మ నీకోసం స్పెషల్గా వండి పంపించింది చంద్రిక. నీతో కలిసి తినాలని నేను కూడా అక్కడ తినకుండా వచ్చాను. తిను. తులసి, ముందు ఈ కూరని తీసి కుప్పతోట్లో పడి. అదేంటి చంద్రిక, వంకాయ అంటే నీకు ఇష్టం కదా? కాదు, నాకు వంకాయ అంటే అలర్జీ. దాన్ని చూస్తేనే నాకు వామిటింగ్ వస్తుంది. పొరపాటున దాన్ని తింటే ఒళ్ళంతా ర్యాషెస్ వస్తాయి. అయినా నాకు వంకాయ ఇష్టమని నీకు మీ అమ్మకి ఎవరు చెప్పారు? ఇంకా చూస్తావే, తీసుకెళ్ళు. డిస్గస్టింగ్. వెళ్ళు. అవును, మీరేంటి ప్రాపర్టీ విషయం చూడమని చెప్తే అది వదిలేసి ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు? మీ అమ్మగారికి ఆల్రెడీ చెప్పాను, అయినా వినకుండా ఈ ఊర్లోనే మకాం పెట్టి ఇలాంటి ట్రాష్ అంతా నాకు పంపిస్తుందా? ఆవిడ పంపించటం, మీరు తీసుకుని రావటం. ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ చేయకండి. మీకు చెప్పిన పని చేయండి, యూజ్లెస్ పనులు చేయొద్దు. మీ తెలివితేటలు నా దగ్గర చూపించొద్దు. చంద్రిక ఇష్టాలేంటో నాకు ముందే వీరభద్రం గారు చెప్పారు. ఐ రియల్లీ పిటీ యూ. ఏంది 10 లక్షలా? దొడ్లేమైనా సెట్ల కాస్తుండాయా? అయినా అంత డబ్బు దేనికిరా? నా బిడ్డ చదువుకుంటా అంటుందయ్యా. ఏంది చదువుకుంటుందా? మన సీమలో ఇంట్లో ఆడాళ్ళు చదువుకోవడం నన్ను చూసినవా? మా అమ్మ చదువుకున్నదా, లచ్చమ్మ చదువుకున్నదా, నీ పెళ్ళాం చదువుకున్నదా, లేక నీ అమ్మ చదువుకున్నదా? ఇప్పుడు చదువుకొని ఏం చేస్తుందరా? ఊళ్ళో వెళ్తుందా? రే, చదువుకుంటే మన మాట వినర్రా. మంచి సంబంధం చూడు, పెండ్లి ఖర్చులు నేను చూసుకుంటా. అది కాదయ్యా. రే, ఇసిగించకుండా వెళ్ళు. నాన్నా, వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏమైంది నాన్నా? డబ్బు తెచ్చావా? రేపు ఫీజు కట్టేద్దాం నాన్నా. లేదమ్మా, దుడ్లు రాలేదు. అదేంటి నాన్నా? వీరభద్రం గారిని అడుగుతానని అన్నావు కదా, అడగలేదా? అడిగినానమ్మా, 10 లక్షలంటే ఇచ్చేదానికి లేదంటున్నాడు. అప్పుగానైనా అడగొచ్చు కదా నాన్నా. నేను ఉద్యోగం చేసి ఆ అప్పు తీర్చేదాన్ని కదా. నాకన్ని దుడ్లంటే అప్పుగా ఎట్టా ఇస్తారమ్మా? 10 లక్షలంటే మాటలా చెప్పు. ఆ కుటుంబం కోసం నువ్వు పోగొట్టుకున్న నీ చెయ్యి కంటే ఆ డబ్బు ఎక్కువ నాన్నా. ఆ ఇంటి కోసం, ఆ ఇంటి మనుషుల కోసం నీ ఇంటిని, నీ కాపురాన్ని పట్టించుకోలేదు. నీ వల్ల అమ్మ ఊరేసుకుని చనిపోయింది. అమ్మ ప్రాణం కంటే ఆ డబ్బు ఎక్కువ నాన్నా.
ఇప్పుడు నేనేం చెయ్యాలి? చదువు మానేసి ఇంట్లో కూర్చోవాలి. నీలాగా ఈ ఫ్యాక్షన్ గొడవల్లో కాలు పోయినోడ్నో చేయి పోగొట్టుకున్న వాడినో తీసుకొచ్చి పెళ్లి చేసుకో అంటే పెళ్లి చేసుకోవాలా? వాడు కూడా ఆ ఇంట్లో నీలాగే చాకిరీ చేస్తూ వాళ్ళు పడేసే ఎంగిలి మెతుకులు తింటూ బ్రతకాలా? అంతేనా? నన్ను క్షమించమ్మా, ఇంతకంటే నేనేం చేయలేను. నాలాంటి వాడికి కూతురుగా పుట్టడం నువ్వు చేసుకున్న పాపం. అంతే బిడ్డ. భరత్, వచ్చావా? నీ గురించే ఎదురు చూస్తున్నాన్రా. ఏమైంది? చంద్రకి ఏమంది? ఆ కూర పెట్టావా? తను తిన్నదా? లేదమ్మా, తినలేదు. తినలేదా? ఎందుకు తినలేదు? తనకిష్టం లేదని చెప్పింది. వంకాయ కూర అంటే తనకు ఎలర్జీ అని చెప్పింది. అది తింటే ఒళ్ళంతా ర్యాషెస్ వస్తాయని చెప్పింది. మనం అనుకున్నట్టు ఏం జరగలేదమ్మా. అదేంట్రా ఇలా జరిగింది? తను నిజంగా చంద్రిక అయితే వంకాయ కూర తినదు అనుకున్నాం. తను నిర్మోహమాటంగా నాకు ఈ కూరొద్దు పారేయమని చెప్పింది. దీన్ని బట్టి తను చంద్రిక అనుకోవాలా, లేక కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళింది కాబట్టి తను చంద్రిక కాదు అనుకోవాలా? నాకైతే ఏం అర్థం కావట్లేదమ్మా. ఈ గోలంతా ఎందుకురా? ఒకసారి పాపతో డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే తను చంద్రికో కాదో తెలిసిపోతుంది కదా. ఏంటమ్మా, డిఎన్ఏ టెస్ట్ అంటే అంత ఈజీ అనుకున్నావా? ఎక్కడ పడితే అక్కడ టెస్ట్ చేసేది లేదు కదా. ఆ మాత్రం నాకు తెలీదా? లీగల్గానే వెళ్దాం. అలా వెళ్ళే అవకాశం లేకనే కదా ఈ బాధ అంతా. ఆ ఇంటికి, ఈ ఊరికి మనకి ఏ సంబంధం లేదు అంటే ఎప్పుడో వెళ్ళి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చి తను చంద్రికో కాదో తేలుస్తాం. కానీ ఇక్కడ ఒక కమిట్మెంట్తో ఉన్నాం, అందుకే ఇన్ని సమస్యలు. ఒకవేళ అక్కడున్నది చంద్రికే అయితే ఇంతలా ఎలా మారిపోతుంది? ఛాన్సే లేదు. బహుశా అక్కడున్న ఆ అమ్మాయి కూడా వంకాయ కూర పడదేమోరా, ఎవరికి తెలుసు? లేదా మనం చంద్రిక కాదా అని టెస్ట్ చేస్తున్న విషయమైనా తనకి తెలిసిపోయి ఉండాలి. ఏదో జరుగుతోంది. అదంతా ఏం లేదమ్మా, తను చంద్రిక అయి ఉంటుంది. కాకపోతే మనకి తెలియకుండా ఏదో పెద్ద సమస్యలో ఉండి అందుకే అలా బిహేవ్ చేస్తుందేమో. ఎంత పెద్ద సమస్య ఉన్నా సిద్ధుతో తాళి కట్టించుకునే పని మాత్రం చేయదురా, అది మాత్రం కన్ఫర్మ్. అంత దూరం వస్తే అన్నీ వదులుకొని నీకోసం వస్తుంది తప్ప కళ్ళలో కూడా సిద్ధుతో తాళి కట్టించుకోదు. మరి ఇప్పుడు ఏం చేద్దామమ్మా? ఈ టెస్ట్ కూడా ఫెయిల్ అయింది కదా. నా దగ్గర ఇంకొక ఉపాయం ఉందిరా. ఏంటది? పాప విషయంలో మనం ఒక టెస్ట్ చేయొచ్చు. ఏంటమ్మా అది? పాపకి భానుమతి అక్క పేరే కదా పెట్టాం. ఆ విషయం ఆ ఇంట్లో అందరికీ తెలుసా? ఏమో అమ్మా, గుర్తులేదు. పాపని మీరు ముద్దుగా ఏమని పిలుస్తారు? నేనెప్పుడు అమ్మ అనే పిలుస్తాను. చంద్రిక అత్తయ్య గారు అని పిలుస్తుంది తప్ప వేరే ముద్దు పేర్లేం లేవమ్మా. అయితే పాప పేరు విషయంలో కూడా ఒక ట్రయల్ వేద్దాం. అక్కడ దాదాపు దొరికిపోతుంది. ఏయ్, ఏంటి నువ్వు ఇంకా నిద్రపోలేదా? పారిపోవడానికి ప్లాన్ చేస్తున్నావా? పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు. ఇక్కడి నుంచి తప్పించుకోవడం జరిగే పని కాదు. నోరు మూసుకుని పడుకో. ఈసారి గానీ తప్పించుకోవాలని ట్రై చేసావో నిన్ను డార్క్ సెల్లో పడేస్తాం. ఏంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా?
బయట సీసీ కెమెరాలున్నాయి. ఫోను సెల్ లోపలికి వెళ్ళి మాట్లాడు. నేను బయట వెయిట్ చేస్తుంటాను. వీలైనంత త్వరగా మాట్లాడు. ఎవరైనా చూస్తే నా పీకకు చుట్టుకుంటుంది. చాలా థ్యాంక్స్ అండి. కానీ చంపేస్తాను, జాగ్రత్త. పిచ్చి పిచ్చి వేషాలు వేయి మాకు. దేవుడా, ఎలాగైనా సిగ్నల్ దొరికేలా చూడు. భరత్ గారికి నేను ఎక్కడున్నానో తెలిసేలా చేయాలి. అయ్యో, ఇక్కడ కూడా సిగ్నల్ లేదే. భరత్ గారు, ఫోన్ తీయండి. నాకు దొరక్క ఒక అవకాశం దొరికింది. దయచేసి ఫోన్ తీయండి. ఈ టైంలో ఫోన్ చేస్తుంది ఎవరు? ఎవరై ఉంటారు? ఆస్తి పేపర్స్లో పాప పేరు ఎంటర్ చేయాలి. పాప పేరు చెప్పండి. పేరేగా, మీకు తెలుసు కదా. పాపకి కన్న తల్లి మీరే కదా, చెప్పండి. అది తర్వాత చెప్దాంలే. మీరు చెప్పడం ఎందుకండి? చంద్రిక గారు చెప్తారు. ఆవిడే కదా కన్న తల్లి. చంద్రిక గారు, మీరు చెప్పండి. పాప అసలు పేరేంటి?